హాయ్ ఫ్రెండ్స్, దుర్గా ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంట్లోనే ధూపం రెడీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొన్ని గులాబీ రెక్కలు, చామంతి రెక్కలు, మందారం పూలు, కొన్ని మల్లెపూలు వేసుకున్నాను. నేను కమల తొక్కలు వేసుకున్నాను, దానిమ్మ తొక్కలు, అలాగే కొన్ని మండపసుపు వేసుకున్నాను, సబ్జాకు గింజలు వేసుకున్నానండి. కొన్ని లక్ష్మీదేవికి అన్ని ఇష్టమైన ఐటమ్సే కదా ఇవన్నీ. అలా కొన్ని తులసి కాడలు వేసేసుకోవాలండి. అలాగే కొంచెం కొబ్బరి నార ఉంటుంది కదా మనకి, ఇలా కొబ్బరి నార కొంచెం వేసేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడే మనము. నేను అన్ని పదార్థాలు మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్. పౌడర్ చేశాక ఇలా ఇది పౌడర్ మొత్తం ఇందులో కొంచెం పిడికలు వేసేసాను. మనకు సిటీలలో కాబట్టి పేడ దొరకదు కాబట్టి మనకు పిడికలు అయితే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు పిడికలు తీసుకొని కొన్ని పిడికలు వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం అతికప్పరం వేసేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడే మనము. నేను అది చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మిక్సీ చేసేటప్పుడు మనం పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం ఆల్మోస్ట్ అందరూ తెలుసు కాబట్టి పచ్చకర్పూరం వేసేసుకోవాలి. ఇందులో జవాది పౌడర్, మనకి ఇలా జవాది పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో. ఏం దొరుకుతుంది మనకు ఆన్లైన్లో కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉంది. ఇది జవాది పౌడర్ మొత్తం వేసేసుకుంటున్నాను. మనం జవాది పౌడర్ పూజలకే వాడతాం కాబట్టి కొంచెం చందనం వేసుకున్నాను, గంధం పౌడర్ వేసుకుంటున్నాను, కొంచెము కొద్దిగా రోజ్ వాటర్, ఇందులో నెయ్యి, మన పూజ కాబట్టి మనం ఇది కమల తొక్కలు వేసాం కాబట్టి పచ్చకర్పూరం మాదిరికము మనం మిక్సీ పడుతుంటే మనకు స్మెల్ మంచిగా, మన స్మెల్ తీసుకోవద్దు కానీ అది మిక్సీ పడుతుంటే మనకు స్మెల్ బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పేడ దొరుకుతుంది, పేడ కూడా తెచ్చుకోవచ్చు. పేడ లేదనుకుంటే మీకు పిడికెలైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పిడికెలు దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి. పిడికెలు వాటితో కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీ చేసేసుకోవాలి, అన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవాలి. సబ్జా గింజలు, కమల తొక్కలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి దానిమ్మ తొక్కలు మనకు చేసేటప్పుడు స్మెల్ మంచిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం వేసుకోవచ్చు ఇంట్లో. ఇలా మన ఊళ్ళో కాబట్టి మనకు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి విలేజ్లో అయితే మనకైతే. కాకపోతే కొబ్బరి నార కొంచెం అంతగా దంగలేదు ఫ్రెండ్స్. కొబ్బరి నారగా ఇలా వచ్చింది మనకి. దాన్ని మన చేతితో ఇట్లా చేసేసుకుని నలిగేసుకుంటే అట్లా కొన్ని వాటర్ పోసేసి మనకు చేసేసుకోవాలి ఫ్రెండ్స్. దుఃఖంలాగా స్టిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది మనకి. ఎండాకాలం కూడా తొందరగానే ఎండిపోతుంది మనకి. ఎండలు చాలా కుడుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం మందంగా ఉంటే మందంగా వేసుకోవచ్చు, కొంచెం సన్నగా స్టిక్స్ లాగా అయితే స్టిక్ లాగా కూడా వేసుకోవచ్చు. మీకు కొంచెం మందంగా చేసేస్తున్నా. మందంగా కూడా కొంచెం ఎక్కువ కలుస్తుంది ఫ్రెండ్స్, అందుకని కొంచెం ఎక్కువ కలుతుందని మందంగా చేస్తున్నాను నేను ధూప్ స్టిక్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.